ఈ రోజుల్లో చాలామంది యేసుప్రభు యొక్క దైవత్వం గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎక్కడైనా యేసుప్రభు తను దేవుడని చెప్పుకున్నాడా, యేసుప్రభు గురించి అని చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది సేవకులు చాలా రీతిగా సమాధానాలు చెప్పారు, అయినా కానీ చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నారు. అయితే నేను ఈరోజు ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. యేసుప్రభు దేవుడు అని ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ బైబిల్ ఇస్తూ ఉంది. అదేంటంటే యెషయా గ్రంథంలో ప్రవచనం మనకు తెలుసు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అనే మాట మనం చూస్తాం, మనకి తెలుసు, యెషయా గ్రంథంలో ఉంటుంది. ఈ యెషయా గ్రంథంలో ఉన్న మాటే మనం క్రొత్త నిబంధన మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని దేవదూత కలలో యోసేపుతో మాట్లాడినట్టు కూడా మనం చూస్తాం. చాలామంది ఈ ఇమ్మానుయేల్ అనే పదం గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటా ఉన్నాయి. ఆయన ఎందుకు మనం ఇమ్మానుయేల్ అని పిలుస్తున్నాం అని ఈ పదం గురించి చాలామందికి డౌట్ ఉంటా ఉంది. అయితే ఈరోజు దాని గురించి నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వబోతా ఉన్నాను. ఇమ్మానుయేల్ అంటే మనం అందరం దేవుడు మనకి తోడు, ధైర్యం కోసం ఆ యొక్క పదాన్ని మనం వాడతాం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు, దేవుడు మనకి తోడు అని మనం వాడతాం. అయితే దీని యొక్క కరెక్ట్ మీనింగ్ని నేను ఈరోజు మీకు తెలియజేయబోతా ఉన్నాను. ఈ ఇమ్మానుయేల్ అనే పదంకి అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడు అని. ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ విత్ అస్ అంటే దేవుడు మనతో అని మీనింగ్. నేను ఇంకొకలాగా కూడా చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే దేవుడు మన మధ్యలో. ఇంకోలా కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే దేవుడు మనలా. హల్లెలూయా. ఈ ఇమ్మానుయేల్ అనే పదం చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే దేవుడు మనిషిగా వచ్చాడు అని, దేవుడు మనుషుల మధ్యలోకి వచ్చాడు అని. ఈ ఇమ్మానుయేల్ అనే పదంకి సరైన మీనింగ్ ఇది. చాలామంది ఇమ్మానుయేల్ అంటే ధైర్యం కోసం వాడతారు ఈ పదాన్ని. ఇది యేసుప్రభు గురించి ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ అన్నమాట. ఇమ్మానుయేల్ అనే పదంకి సరైన మీనింగ్, సరైన అర్థం ఏంటంటే దేవుడు మనతో, దేవుడు మన మధ్యలో. ఇంకా చెప్పాలంటే దేవుడు మనలా. అంటే దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు, దేవుడు మనుషుల మధ్యలోకి వచ్చేసాడు, దేవుడు మనిషిలాగా వచ్చాడు అని ఈ ఇమ్మానుయేల్ అనే పదంకి మీనింగ్. ఈ ఇమ్మానుయేల్ అనే పదం యొక్క మీనింగ్ మనం తెలుసుకున్నప్పుడు దేవుడు మనిషిగా వచ్చాడు అని మనకు అర్థమవుతుంది. ఈ ఇమ్మానుయేల్ అనే పదం గురించి చాలామంది క్లారిటీ లేదు, కానీ వీడియో ద్వారా ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.